డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నా, నాకు స్థానిక సంస్థల ఎన్నికలు లేవు, ఉంటే హుజురాబాద్ మాత్రమే. ఖచ్చితంగా వస్తా, మీ గెలుపు కోసం నేను ఉంటా. ఈ అడ్డ మీకోసం ఉన్నది. తప్పకుండా నెలకు ఒక 2 రోజులు 3 రోజులు అనేది తప్పకుండా 10 రోజులకు ఒకసారా 15 రోజులకు ఒకసారా తప్పకుండా వచ్చి ఏర్పాటు చేస్తా. మనం రాజకీయాల్లో ఉన్నంత వరకు హుజురాబాద్ ప్రజానికానికి కాలుకు ములుగుతే పన్నుతో పీకే సర్వీస్ చేయాలి. వాళ్ళన్నమాట వాస్తవం. 7 సార్లు గెలిపించిన బిడ్డని ఎందుకో జరిగిపోయింది, ఒక్కసారి పనిష్మెంట్ ఇచ్చినందుకు గింత పనిష్మెంట్ నా బిడ్డ ఇవ్వద్దని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ నేను ఒకటే అంటున్నా, నేను వస్తా, నెలకు 2 సార్లు 3 సార్లు తప్పకుండా వస్తా. హుజురాబాద్లో ఒక ఆఫీస్ ఉంటుంది, కమలాపూర్లో ఒక ఆఫీస్ ఉంటుంది, జమ్మికుంటలో ఒక ఆఫీస్ ఉంటుంది, వేణువెంకల కూడా ఒక ఆఫీస్ ఉంటుంది. మీరు ఎలక్టోరల్ పాలిటిక్స్లో పండితులు. మీరు ఇక్కడ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, ఇక్కడ మీరు జడ్పీటీసీలో గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఎంపీపీలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, సర్పంచ్ గెలిచిన వాళ్ళు ఉన్నారు. మీకు ఎదురు లేదు, గుర్తుపెట్టుకోండి. ప్రజలేందో, ప్రజల నాడేందో పట్టగలిగే శక్తి యుక్తి మీకే ఉంది, గుర్తుపెట్టుకోండి. యూ పీపుల్ ఆర్ పొలిటికల్ లీడర్స్. మీరు రాజకీయ నాయకులు, గుర్తుపెట్టుకోండి. మీరు రాజకీయ నాయకులు, మీరు లీడర్లు, గుర్తుపెట్టుకోండి. మీరు లీడర్లు. అందువల్ల నేనేమంటున్నా, గింత శక్తిని పెట్టుకొని కుంగిపోతారు. ఎవడన్నా కుంగిపోతారా? కుమిలిపోతావా? ఈమెన్నది, వీళ్ళు ఇక్కడ లేడీస్ వచ్చిండ్రు, రామ, ఆమె సాహసం ఏందో మీకు తెలుసు. పోవే అంటే 10 మంది వేసుకొని వస్తుంది. అంటే అంత సాహసవంతురాలు ఆమె. ఇక్కడ మా వనక్కు ఉంది, కోరపల్లి వనం ఉంది. ఇప్పుడు మాట్లాడింది, వీళ్ళు 5 లక్షల రూపాయలు తీసుకుపోయి కేసీఆర్ బామ్మది టేబుల్లో పెడితే, నీ 5 లక్షలు కాదురా, మా అన్న కావాలన్నది ఆమె. 2000 అని నీకు ఎట్లయితేనే అన్న అంటే, రక్తం పంచుకొని పుట్టలే కానీ నాకు అన్ననే అన్నది ఆమె. అట్లాంటి ఆడబిడ్డల ఆశీర్వాదాలు ఉన్నాయి. నా ఇల్లంతా కూడా మనం పోతే నా గౌడన్న వచ్చి ఆయన కాచిన కన్నీళ్ళు, ఆయన మాట్లాడిన మాటలు హృదయం కలిసివేసింది. గది మనం గిది ప్రజలకు మనకున్న బంధం. కొద్దిమంది ఉంటారు వీళ్ళు కూడా, అటు పోతుందో బీఫాము, ఇటు పోతుందో బీఫాము, ఆగమం అవుతారు. కాదు బిడ్డ, ఆగమం కావద్దు. ప్రజలు చూస్తూ ఉంటారు, నిన్న దాకా సార్తో ఉండే మళ్ళీ లేకపోయా కదా, వీడు ఇట్టున్నాడు అటుండే. కన్ఫ్యూజ్ చేయకుండా మీరు ఆగమాగం కాకండి. నమ్మకం ఉన్నవాడు మాత్రమే ఉండండి. లేకపోతే సత్తా ఉన్నోడు, నమ్మకం ఉన్నోడు, నా ఆలోచన నడిచి ఉండండి. లేకపోతే కష్టమవుతుంది. కాబట్టి దయచేసి మీరు మంచిగా, ఎక్కడ ధర్నాలకే లేదు, ఎక్కడ ఉపాసాలకే లేదు, మంచిగా అన్నం తినండి, మళ్ళీ పోయిరండి.